వై స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు 54, 55 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః. 56వ శ్లోకం. 56. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి కొద్దిగా మనం ఉదయం కూడా చెప్పుకున్నాం. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఇక్కడ ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అంటే బ్రాహ్మీ స్థితిని పొందినవాడు. బ్రాహ్మీ స్థితిని పొందినవాడు. బ్రాహ్మీ స్థితిని పొందుట అంటే మీరు నిద్రపోతారు కదా, నిద్రపోయినప్పుడు మీకేం తెలుస్తూ ఉంటుంది? ఏం సరేనా? తెలియదు. కానీ నిద్రపోయిండేది లేచిన తర్వాత తెలుస్తుందిగా. నిద్రలో శవం ఎట్లవుతుంది? శవముతో సమానం. ప్రాణం ఉంటుంది, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు లేచిన తరువాత నిద్ర అనుభవం నీకుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు? నిద్రలో ఎట్లుంది అనిపిస్తుంది? ఇప్పుడున్నా లేదు మీకు? మరి నిద్రలో ఉన్నప్పుడు కరెక్టే. నిద్ర నుంచి లేచినారు, మీకు ఎట్లుంటుంది? నిద్ర నుండి నువ్వు లేచినప్పుడు మీరు చెప్తా ఉండేదండి కరెక్టే. అది ఎందుకుంది అనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ నేను అడుగుతాను ఏంటంటే, అక్కడ ఆ అనుభూతి, ఆ హాయి అనేది ఉంది. అదే నేను అడుగుతాండేది. అది మీరు నిద్రలో ఎటువంటి అనుభూతిని లేచిన వెంటనే మీరు పొందినారు? లేచిన వెంటనే అనిపించింది కదా, లేచిన వెంటనే హాయిగా ఉండుట,
మీరు లేచిన ఆ మొదటి సమయంలో మీకు ఎలా ఉన్నిందో అలా మీరు నిరంతరము ఉండగలుగుతారా? ఎట్లుండే తగ్గుతా అలా ఉండేటువంటి మహాత్ముడే స్థితప్రజ్ఞుడు. నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకు అడిగినానంటే మీకు దాన్ని ఎలా అని మీకు అనుభవంలో ఉండేదాన్ని కదా చెప్పాలా. మీకు అనుభవంలో లేనిదాన్ని చెప్తే ప్రయోజనం ఏమవుతుంది? చెప్పాడు కదా, నిన్ననే చెప్పేశాడుగా. అంటే ఇప్పుడు మీరు నిద్ర లేచినటువంటి ఆ మొదటి కొంత సమయంలో అది విడిచిపెట్టండి. ఆలోచనలు వచ్చిన గురించి చెప్పట్లేదు. ఆలోచనలు రాకముందు మీకు నేనున్నాను అనేటువంటిది వస్తుంది. నేనున్నాను అనే దానికంటే కూడా ముందు ఒక విధమైనటువంటి చెప్పలేనటువంటి ఆ అనుభూతి ఉంటుంది. చెప్పలేని అనుభూతి. ఆ హాయి అనేది నేనున్నాను అన్న తర్వాత వస్తుంది. హాయి అనేది కూడా ఆనందం, దాన్ని చెప్పడానికి కూడా ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు ఒకటి వచ్చింది. ఆ ఒకటే అహంవృత్తి. అహంవృత్తి అనేటువంటిది లోపల ఉన్నింది. అది ఇప్పుడు అది పైకి వస్తుంది అన్నమాట. అహంవృత్తి అనేటువంటిది పైకి వస్తుంది. ఆ అహంవృత్తి పైకి వచ్చి ఈ అహంవృత్తి యొక్క ప్రభావాన్ని ఇంకా విజృంభిస్తుంది. ఈ అహంవృత్తి యొక్క ప్రభావం ఎంత విజృంభిస్తే నీకు ఆ ఆనందానుభూతి ఉన్నది చూడండి, అంత పోతుంది. అహంవృత్తి యొక్క ప్రభావం ఎంత వస్తే అంత పోతుంది. ఆ అహంవృత్తి యొక్క ప్రభావము ఎంత తక్కువ ఉంటే ఆ ఆనందానుభూతి యొక్క ప్రభావము నీకు అలాగే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఆనందానుభూతిని పోగొడతా ఉండేది ఎవరంటే అహంవృత్తి. చెప్పినాం కదా, అహంవృత్తి గురించి చెప్పినాను. మీకు ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు వృత్తి చెప్పినాక వృత్తి జ్ఞానం, విషయము విషయ జ్ఞానం. విషయము విషయ జ్ఞానం ఎలా కలుగుతుంది అని నేను చెప్పు ఉండాలి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. విషయము విషయ జ్ఞానం. ఈ విషయము విషయ జ్ఞానము విషయ చైతన్యాభివ్యంజకాంతఃకరణ జ్ఞాన పరిణామములు వృత్తులు అనేటువంటిది. ఇది బేస్. అద్వైతం అర్థం కావాలంటే అది అర్థం కావాలి. ఆ ప్లాట్ఫామ్ పై నుంచినే మొత్తం అన్ని చెప్పాల్సి వస్తుంది. అది చెప్తాను, మళ్ళా చెప్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విషయము, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అంత విషయాన్ని చూస్తున్నారుగా. విషయాన్ని చూస్తున్నది ఎవరు? అహంవృత్తి. అహంవృత్తే అన్ని విషయాలను తెలుసుకుంటుంది. ఈ అహంవృత్తి విషయాలను తెలుసుకుంటూ విషయమును తెలుసుకునే అహంవృత్తి, ఇవి రెండు ఉన్నాయిగా. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే అహంవృత్తి అనేది నేను, విషయం అనేది వేరుగా ఉంది. ఈ విషయం సత్యం, ఈ విషయం సత్యం, ఈ విషయము నాకు కావాలి, ఆ విషయం ఉంటే బాగుంటుంది అనే దృష్టితో ఆ విషయము పైనే ఆధారపడి వీడు ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే వివేక జ్ఞానం ఏం చేస్తుందంటే విషయముగా ఉన్నది, అహంవృత్తిగా ఉన్నది, ఇవి రెండు ఏకమైనప్పుడే నీకు విషయ జ్ఞానం కలుగుతుంది.
రెండు ఏకమైనప్పుడు విషయ జ్ఞానం కలుగుతుంది. సరే, ఇప్పుడు రెండు ఏకమైతే రెండింటికి ఆధారంగా ఉండేటువంటి ఉపహిత చైతన్యం నేను. రెండింటికి ఆధారంగా ఉండే ఉపహిత చైతన్యం నేను. సరే, ఉపహిత చైతన్యం ఉంది, ఇప్పుడు విషయము ఉందిగా, విషయము విషయ జ్ఞానం ఉందిగా. ఇప్పుడు విషయము విషయ జ్ఞానం అనేటువంటిది రెండు ఉన్నాయిగా అక్కడ. విషయము విషయ జ్ఞానముగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో, విషయముగా ఉన్నది చిత్, సారీ, విషయముగా ఉన్నది సత్, విషయ జ్ఞానంగా ఉన్నది చిత్. సత్ చిత్, సత్ చితే విషయముగా విషయ జ్ఞానంగా తెలియబడుతున్నాయి. దీని గురించి కూడా చెప్పిన. అంటే ఇప్పుడు సత్ చితే విషయంగా తెలియబడుతుంది, విషయ జ్ఞానంగా తెలియబడుతుంది. ఇప్పుడు నేనెవరు? నేను స్వరూప లక్షణాలైనటువంటి సత్చిత్ ఆనంద స్వరూపం. ఈ సత్చిత్ ఆనంద స్వరూపమైన నేను ఈ విషయముగా ఉండేది ఎవరు? అందుకే ఇక్కడ వస్తాడు. ఎందుకంటే విషయముగా ఉండేది సత్, విషయ జ్ఞానంగా ఉండేది చిత్. అంటే ఇప్పుడు సతే విషయముగా ఉంది, చితే విషయ జ్ఞానంగా ఉంది. కాబట్టి సత్ చిత్, ఇప్పుడు విషయంగా ఉండేది సత్, విషయ జ్ఞానంగా ఉండేది చిత్. ఇప్పుడు సత్ చిత్ ఎవరు? నేను. అంటే ఇప్పుడు విషయంగా ఉండేది ఎవరు? నేనే. విషయ జ్ఞానంగా ఉండేది ఎవరు? అది నేను. విషయము నేనే, విషయ జ్ఞానం కూడా నేనే. ఇప్పుడు నాకంటే భిన్నంగా ఏముంది? నాకంటే భిన్నంగా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ నాకంటే భిన్నముగా ఉన్నారా? నేనేనా? చెప్పడానికి బాగా ఉంది. ఈ చెప్పిందన్నా బుద్ధికి పట్టాలి. చెప్పింది బుద్ధికి పట్టిందని అనుకోండి, ఇప్పుడు నాకు వేరే ఏదో ఒకటి కావాలని అనుకోండి, అదేంది? అది ఎందుకు పొందాలనుకుంటా? నేను నాది నా దగ్గర ఉన్నప్పుడు నేను పొందేది అవసరం లేదు కదా, అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ పొందాలనుకున్నదే లేదు. ఇంకా ఎందుకు? అంతా నాదే, అంతా నేనే. నాది కాదు, నేనే అయి ఉన్నాను. నేనే అయి ఉన్నటువంటి నాకు ఇంకా నాకు అంతే కదా. మరి ఇంకా నాకు కావాల్సినటువంటి అభిప్రాయం ఏముంది? ఇప్పుడు అతనికి సుఖము దుఃఖం ఏముంటుంది? అయితే అతనికి ఈ విషయాలన్నీ కనిపించవా? కనిపించినప్పుడు మీకు సినిమాను మీరు చూసినట్లుగా ఉంటుంది. మీరు సినిమాను చూసినట్లుగా జగడం అన్నప్పుడే కాదు, నిన్ను పూలతో ముంచినారు అనుకో, పూలతో ముంచినా కూడా ఇప్పుడు అతను ఉంటాడు చూడండి. ఇప్పుడు అది ఏది ఉందో, ఇప్పుడు అది ప్రశ్న. మొదటి ప్రశ్న కా భాష, రెండో ప్రశ్న కిం ప్రభాషేత. ప్రభాషేత అతను ఎలా మాట్లాడుతాడు? ఏమంటే మీరు మాట్లాడతారనుకోండి, మీరు చెప్పండి, మీరు దేని కోసం మాట్లాడతారు?
ప్రాపంచిక విషయాలే దేని కొరకు మీరు మాట్లాడుతున్నారు? అంతే కదా, మీకు ఇష్టం ఉన్న విషయం మాట్లాడుతున్నారు, ఇష్టం లేకుండా మాట్లాడుతుంటారు కదా. ఇష్టం ఉంటే ఇష్టం ఉండిందన్నా మాట్లాడతారు, ఇష్టం లేదన్నా మాట్లాడతారు. ఆ రెండు తప్ప ఇంకేమన్నా ఉందా? మీరు ఏదన్నా చూసుకోండి. ఇష్టం లేకుండా కదా తింటాను, మరి ఇంకేమో చెప్పు. తింటా ఉన్నావు, ఇష్టం ఉండి తింటా ఉన్నావు, తినట్లేదు, ఇష్టం లేదు, తినట్లేదు. అర్థమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇన్సెక్ట్ నేను చెప్పినాను చూడండి, అతనికి ఇష్టమా అయిష్టమా? ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి వాళ్ళకేమీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఇష్ట అయిష్టాలు లేవు, కానీ బ్రతికుంటాడు, తింటాడు, తాగుతాడు. అది శరీరం, అది ప్రారంధానుసారంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి శ్లోకం, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. చూడండి, దుఃఖేషు దుఃఖమును కలిగించే విషయములు సంప్రాప్తమైనప్పుడు, దుఃఖములు కలిగే విషయాలు సంప్రాప్తమవుతాయి. సరే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అతనికి శరీరం ఎందుకోసం ఉంది? అతని ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన అప్పులు తీర్చేస్తున్నాడు. మీకు జరుగుతున్నదంతా కూడా మీరు ఏది తప్పు చేస్తున్నారో అది తీరిపోతుంది. ఈ శరీరంతో, ఇప్పుడు శరీరం ఉంది కదా, ఈ శరీరంతో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది నీ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించే అది ఇక్కడ జరుగుతుంది. నువ్వు కావాలనుకున్నా జరుగుతుంది, వద్దనుకున్నా జరుగుతుంది. ఈ కావాలా వద్దు అని అనుకుంటాండవే, ఈ కావాలా వద్దు అనుకుంటాండేది నెక్స్ట్ జన్మకు పునాది అవుతాం. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు ఏమనుకోకపోయినా జరుగుతుంది, అది నువ్వు అప్పును తీర్చుట. నువ్వేమనుకున్నట్లేదు కానీ జరుగుతుంది, కానీ జరుగుతుంది. అలా జరుగుతున్నది ఏంటంటే నువ్వు చేసుకోండే కర్మను అనుభవించేస్తున్నావు. నువ్వు చేసుకుంటే కర్మను అనుభవించేస్తున్నావు. ఎందుకు జరిగిందిరా ఇది అనుకున్నావా? వచ్చేసింది, వాసన వచ్చేసింది, నెక్స్ట్ జన్మకు పునాది పడిపోయింది. నెక్స్ట్ జన్మకే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నెక్స్ట్ జన్మకు పునాది పడతా ఉంది. సంకల్పం వచ్చేసిందిగా. వాడు కొడుగ్గా పుట్టాడు, రుణానుబంధేన పశు పత్ని సుత ఆలయ. అప్పు చేసినావు కాబట్టి భార్య, భర్త, పిల్లలు, బంధువులు, చివరికి మీ ఇంట్లో ఉండే కోడి, పిల్లి, కుక్క, ఇవన్నీ కూడా నీవు చేసుకుని ఉండే అప్పు నుంచే ఉన్నాయి. నువ్వు చేసింది అప్పు తిరిగిందని అనుకో, ఆ పశువు కూడా ఉండదు చూడండి, ఆ పశువు కూడా నీకు అప్పు ఉంటే ఉంటది, అప్పు లేకపోతే. ఇప్పుడు నువ్వు ఉండేది నిలబడినంత దేని వల్ల నిలబడి ఉండవు? నువ్వు అప్పు తీరుస్తూ ఉంటావు.
నువ్వు అప్పు తీర్చుట అనేది నువ్వు చేయట్లేదు, సంపాదిస్తున్నావు. ఏం సంపాదిస్తున్నావు తెలిసిన? నెక్స్ట్ జన్మలకి వాసనలు, సంస్కారాలు చెప్పినాం కదా. వాసన అక్కడే ఇంకా దుడుపుని కూడా తింటుంది. ఆ వాసనలు అనేటువంటి ఇప్పుడు ఏర్పడతా లేదా? వాసన ఏర్పడింది. వాసన ఏర్పడి అది నెక్స్ట్ జన్మకు ఇప్పుడు అట్లా అనిపించకుండా ఉండాలంటే, అదే మీరు అడిగినారు కదా, అట్లా అనిపించకుండా ఉండాలంటే నేను ఇంతసేపు చెప్పినాను చూడండి, ఈ వివేక జ్ఞానం ఉండాలి. ఈ వివేక జ్ఞానం ఉండాలి. రెండవది తన అనుభూతి ఉండాలి, స్వరూపానుభూతి. స్వరూపానుభూతి ఉన్న కారణం చేత ఏమవుతుందంటే స్వరూపానుభూతిలో ఉంటాడు. ఇది అప్పు తీర్చేస్తా ఉంది, ఇది అప్పు తీరిపోతా ఉంది ఉంటాడు. ఇప్పుడు దుఃఖేషు, దుఃఖాలు కలిగించేటువంటి పరిస్థితులన్నీ వచ్చి నెత్తిపడతాం. పడితే అనుద్విగ్న మనాహ ఉద్విగ్న మనాహ అనుద్విగ్న మనస్సు ఉద్విగ్నం. ఉద్విగ్నం అంటే కొట్టిమిట్టాడుట వదుంటుంది కదా. మనసుతోనే ఇబ్బంది పడుతున్నారు వేరే వీరు మాట్లాడుట అనుద్విగ్న మన ఆ మనస్సు ఎట్లా ఉంది ఇప్పుడు? అనుద్విగ్నం అంటే కొట్టుమిట్టాడుట. ఒక ఆమె మొగ్గుని మీద కొట్లాడి వాళ్ళ అమ్మగారికి పోతే వాళ్ళ ఇంట్లో ఉంది. 4 రోజులైనా 5 రోజులైనా రాలా. వాడు కోపం వచ్చి మా గుర్రని వస్తున్నాడు ఇంటికి. ఎవరింటికి? అత్తగారింటికి వస్తున్నాడు. ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చూసినారు, అమ్మ మీ అల్లుడు భలే గుర్రుగా వస్తున్నాడు కోపంగా. వాడు వస్తే ఎవరి కోసం వస్తున్నాడా? వాని భార్య కోసం వస్తున్నాడు. వాడి భార్య వాళ్ళు ఎవరు చూస్తున్నారు. నాకేమి చూడు ఎట్లా ఉందో అనింది లేదా? వాడు వస్తే వాని పెండ్లం కోసం వస్తున్నాడు, నాకేమి? వస్తే పిలుచుకొని పోతే పోయి ఏమన్నా చేసుకుని వాళ్ళు అలాగా ఉంటారు. ఉండకపోతే పోండి, మాకే అభ్యంతరం. ఈయన అట్లా ఉంటాడు, అనుద్విగ్న మనాహ. అది ఉదాహరణ. నేను అది ఉదాహరణగా చెప్తా ఉన్నాను. మీరు నేను లోకాన్ని గురించి చెప్పట్లేదు, అది ఉదాహరణ. ఈ అత్తకు ఏమైనా ఉందా? అలా అన్నట్లుగానే ఇలా ఉండాలి మనం. అన్ని విషయాల్లో అలా ఉండాలంటే తన అనుభూతి ఎట్లుండాలి? గొప్పగా కాదు, సహజమైపోవాలి తన స్థితి. వాళ్ళకి సంబంధం, వాళ్ళకి సంబంధం. అహంవృత్తికి విషయానికి సంబంధం. నాకేం సంబంధం? నాకు సంబంధం అసలు అహంవృత్తే లేదని అంటున్నా కదా. నేను ఎంతసేపు చెప్పినాను చూడండి. అహంవృత్తి అది వివరించాలి మీకు. అది నేను మళ్ళీ విజ్ఞాన నౌకలోకి వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకంటే
నా నా సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, నేను పడినటువంటి బేస్ లేనటువంటి దాన్ని చెప్పి 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 వాళ్ళు చెప్పిన దాన్ని విని ఎందుకురా నేను ఇట్లా వీళ్ళు ఇదంతా ఇట్లా చేస్తాను నేను అనుకొని నేను అట్లా లేకుండా ఫస్టే నేను చెప్తున్నాను. ఫస్టే చెప్తున్నా, ఇది జ్ఞానస్థితి, ఇది వేదాంతం యొక్క యథార్థ స్థితి. దీన్ని చెప్పేవారు దీన్ని చెప్పకుండా ఇట్లుండాలా అట్లుండాలా. నిన్న ఒక ఆయన చెప్తాడు అనమాట. ఆయన ఒక పెద్ద వేదాంతిని, ఆయన కొన్ని వేల మంది ఆయన చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇంకా ఆయన ఫోటోని పెట్టి ఆయన ప్రతిష్ఠ చేసుకో, ఫోటో కాదు, ఆయన విగ్రహాన్ని తయారు చేపించి ఆ విగ్రహాన్ని పెట్టుకొని దానికి రోజు అభిషేకాలు కూడా చేసుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. ఆయన చెప్తున్నాడు, నా అనుభవంతో చెప్తా ఉంటాను, మీరందరూ కూడా దేవుని పైన విశ్వాసంతో ఉండండి. నా అనుభవంతో చెప్తా ఉన్నాను, దేవుని పైన విశ్వాసంతో ఉండండి అని చెప్తాను. అంటే ఇప్పుడు విశ్వాసంతో ఉండుట అనేది నేను చెప్తా ఉండేది. నేను చెప్తాను ఎట్లుంది, విశ్వాసం అనేది కాదు ఇక్కడ. నువ్వు ఏందో చూడు ఫస్ట్. నువ్వు ఏందో చూస్తే విశ్వాసం అనేది ఏమవుతుంది తెలిసిన, విశ్వాసం సన్నగిల్లిపోతుందంటే, విశ్వాసం అనేటువంటిది ఏమవుతుందంటే విశ్వాసం పోతుంది. నువ్వు నిజంగా గనా విశ్వాసమే గనా నిలబడేటట్లుగా ఉంటే శనివారం వెంకటేశ్వర స్వామిని, సోమవారం శివుణ్ణి, మంగళవారం ఆంజనేయ స్వామిని ఇట్లా చేస్తున్నావు అంటే నీ అర్థం ఏంటి? నీకు తెలియదు అని అర్థం. అన్ని ఉన్నారంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏమీ లేదు అలా తెలియకుండా. అది విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది నిన్నేం చేస్తుందంటే నిన్ను పనికిరాని పని చేస్తుంది. ఇక్కడ మొదట్లో చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, మీరందరూ భగవంతుని విశ్వాసంతో పూజించండి, భగవంతుని విశ్వాసంతో ప్రార్థించండి. నేను భగవద్గీతను చెప్తున్నా. భగవద్గీతను చెప్పేటప్పుడు ఆ మాటలు ఉండకూడదు. భగవద్గీతకు వచ్చినాడంటే అది పనికిరాదు. విశ్వాసంతో ఉండుట అనేటువంటిది దాన్ని తీసి బాగా ముందు పెట్టేయాలి. కాబట్టి ఆ విశ్వాసం అనేది కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇదే సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఏదో అదే నేను. ఇప్పుడు చెప్పండి, అతనికి అనుద్విగ్న మనస్సు ఏమనే మాత్రం ఉద్విగ్నమే లేదు. ఉద్విగ్నము ఏ కోశాన లేదు. సరే, దుఃఖం వచ్చినప్పుడు లేదు అని అనుకో. కొంతమంది ఓర్చుకుని ఉంటారు, కొంతమంది దుఃఖపడకుండా ఓర్చుకుని ఉంటారు. పైకి ఎట్లా నటిస్తారంటే నిజంగానే లోపల మనల్ని చంపేయాలనేటట్లుగా ఉంటుంది. పైన ఎంత ప్రేమగా మాట్లాడతారంటే నిజంగానే. మీరు అనుభవించినారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఒకప్పుడు తెలిసేది కాదు. అది తెలిసిన తర్వాత నేను పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు. సుఖేషు, ఒకవేళ సుఖం కలిగేటట్లుగా ఉందని అనుకోండి, దుఃఖం కలిగినప్పుడైతే దాన్ని ఓర్చుకుని ఉండేటువంటి పరిస్థితి ఏదో చేస్తారండి. సుఖం కలిగినప్పుడు అది బాగా ప్రకటింపబడుతుందా, ప్రకటింపబడదా కదా? ఇక్కడ ఏమంటున్నారు చూడండి శ్లోకంలో, విగత స్పృహ.
ఏమంటున్నారు? విగత స్పృహ. స్పృహ 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 అంటే సుఖమును నువ్వు గుర్తిస్తున్నావా లేదా? సుఖమును గుర్తించినప్పుడు ఇట్లా విడిగిందంటివి కదా, అట్లా విడిగింది ఏంటి? మనస్. అహంవృత్తి. అహంవృత్తి దానితో పొంగిపోతూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఇక్కడ స్పృహ, ఆ భావన స్పృహ గత. స్పృహ పోయిందంటే అర్థం ఏంటి? ఆ సుఖం అనేటువంటి భావన, సుఖమనే భావన స్పృహ, స్పృహ కూడా లేదు. అంటే వీళ్ళు నన్ను నాకు సుఖమైనటువంటి విషయాలు సంప్రాప్తించినాయనేటువంటి భావన కానీ కించిత్ కూడా స్పృహ గత, విగత, విశేషంగా గత అంటే భావన కూడా లేదు. అయితే ఇప్పుడు అతను నవ్వాడా? నవ్వుతాడా? నవ్వుతాడు. అహంవృత్తి కదా. అహంవృత్తి అది చేస్తుంది, ప్రారంధాన్ని కదా అనుభవిస్తుంది. అది ప్రారంధాన్ని అనుభవిస్తుంది కాబట్టి అది నవ్వుతుంది. ప్రారంధాన్ని అనుభవిస్తుంది కాబట్టి అది ఏడ్చినట్లుగా ఉంటుంది. అదే రమణ మహర్షుల వారిని మీరు తీసుకుంటే, ఆపరేషన్ చేశారు కదా స్వామీజీ, మీకేమో నొప్పి ఉందా అని అడిగినారు పొద్దున్నే డాక్టర్ వచ్చి. ఎంతో మూలుగుతా ఉన్నట్లు నాకు కూడా వినిపించిందండి నేను అన్నా. మూలిగింది ఎవరు? అహంవృత్తే. అహంవృత్తి మూలిగింది. నొప్పుండే కదా మూలిగింది, కానీ ఆ మూలిగింది నాకు నొప్పుంది అని చెప్పలా. అది బాధపడింది అని చెప్పాడు. నాకు వినిపించింది. అంటే మూలిగినాడు. రమణ మహర్షుల వారు కూడా మూలిగినారు అంటే అప్పుడు బాధను అనుభవించడం లేదా? మళ్ళా నవ్వడం అనేది ఉంటుంది అన్నది. ఎప్పుడో ఒకసారి నవ్వుతారు, నవ్వే సందర్భం వచ్చినప్పుడు నవ్వుతారు. కానీ నవ్వింది ఎవరు? అహంవృత్తి. నవ్వినప్పుడు నీకు చూసుకో, అహంవృత్తి నవ్వుతా ఉందని నీకు అనిపిస్తుందా? దుఃఖం కలిగినప్పుడు ఈ అహంవృత్తి దుఃఖపడుతా ఉంది అని నీకు అనిపించిందా? అది అనిపించాలి. ఇది ఇప్పుడు నీ అహంవృత్తి కనిపించాలనేటువంటిది లోయెస్ట్ స్టేజ్. అది అవును. నేను అందుకని అప్పుడే హైయెస్ట్ స్టేజ్ చెప్పినాను. ఇప్పుడు నేను చెప్తాను అది లోయెస్ట్ స్టేజ్. అహంవృత్తికి అనిపిస్తా ఉందని నువ్వు భావించాలి. అహంవృత్తికి అనిపిస్తా ఉందని నువ్వు భావిస్తే ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత నీ స్వరూపానుభవంలో ఉండి అది సహజమైపోతుంది. కాబట్టి దుఃఖాలు కలిగినప్పుడు కించిత్తు కూడా ఉద్విగ్న మనస్సు కలగదు. అంటే మనస్సు మాత్రం ఆ ఉద్విగ్నం అనేది దానికి అహంవృత్తి కలుగుతుంది, కానీ తనకు లేదు. తర్వాత సుఖములందు స్పృహ కూడా లేదు. ఏదో చేసినా వాళ్ళు చేసుకోవాలి అంతే. ఎందుకు అట్లా ఉన్నాడు? సహజానుభూతులతో ఉన్నాడు. ఏమొచ్చినా దాన్ని ఏమంటారు, అప్పు. దాని అప్పుని తీసుకొని పోతాం. నేను అప్పు ఉండేవాడును కాదు, అప్పు వాళ్ళని తీర్చేస్తా ఉన్నా. ఇదే గుర్తుపెట్టుకోండి, అప్పు నేను తీర్చేస్తున్నాను అంతే. తర్వాత వీతరాగ భయక్రోధ. రాగ భయ క్రోధ. ఇప్పుడు కోపం కలిగింది అనుకోండి, మీకు కోపం ఎందుకు కలుగుతుంది? మీకు నచ్చనివి జరుగుతున్నాయంటే
అది ఏందో మీకు ఇష్టం అన్నమాట. అది ఏదో ఇష్టం, ఆ ఇష్టమైనటువంటి దానికి ఆపోజిట్ గా అక్కడ జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? అవును, అప్పుడే కదా నీకు కోపం వచ్చింది. వాడి పైన ఎందుకు కోపం వచ్చింది? కోపం వచ్చింది అంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు అన్నమాట. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కదా నీ కోపం వచ్చింది. నేను అనుకోవడమే లేదు. అప్పుడు వాడి మీద కోపం వస్తుందా? ఎందుకు రావట్లేదు? అనుకోవట్లేదు కదా. వాడు అప్పు తీసుకొని పోతాడు, వాడు తీర్చుకుంటా అన్నాడు, నేను అప్పును తీర్చేస్తున్నాను అని కదా ఉంది. ఇప్పుడు వాడి పైన రాగం ఉంటుందా? రాగము లేదు, ద్వేషము లేదు, క్రోధము కూడా లేదు. ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు నేను ఒక వస్తువు పెట్టుకుంటున్నాను, వేరే వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు పెరుగుతాం పెడిస్తే మనకు లేకుండా పోతుంది కదా, మన బిడ్డకి లేకుండా పోతుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళు బాగా అనుభవిస్తుంటారు, మన బిడ్డకి లేకుండా మనం బాగా ఉంటుంది కదా. నువ్వు అప్పు చేసుకుంటా ఉన్నావు, మళ్ళీ సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు దాన్ని నువ్వు అట్లా అనుకుంటే, నువ్వు అట్లా అనుకున్నావు అనుకో, నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ బిడ్డలు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ బిడ్డలు అది నువ్వు అనుకుంటున్నావే. చెప్పు చెప్పు చెప్పు. అవును, ఉంటుంది. ఎవరికి కష్టం ఉంటుందంటే, వాడు నా కొడుకు, వాళ్ళు నా బిడ్డలు. నువ్వు కనలేదు, నువ్వు కనినావని నువ్వు అనుకుంటున్నావు, అంతేగాని నిజంగా నువ్వు కనలేదు. మళ్ళీ అదే ఇంకా మరి అదే నీ అయ్యేలే అనేటువంటిది ఎవరికంటే నేట్లాంటి వాళ్ళకి. ఇప్పుడు ఈడుండే వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఓహో మనం అట్లా ఉండాలన్నమాట, అది తెలుసుకోవాలన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది. నువ్వేమంటున్నావంటే, మనం ఎట్లా ఉండేది, అది జరిగేది వరకు అవుతుందా? ఇప్పుడు మళ్ళా కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, మనకు ఇదంతా ఉంది కదా, ఇట్లా ఉండాలి కదా మనము అనేది ఉంది అక్కడ. అదే నీకు అప్పు, నిన్ను బంధిస్తా ఉండేది అదే. నిన్ను ముందుకు పోనీయకుండా కట్టి పడేస్తా ఉండేది ఏదంటే అదే. ముందరకాళ్ళ బంధం అని అంటారు చూడండి, ముందరకాళ్ళ బంధం వేస్తా ఉండేది ఎవరంటే అదే. యమధర్మరాజు ఎవరంటే ఇదే. యమధర్మరాజు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ విధంగానే నిన్ను ముందుకు పోనీయకుండా నీ మనస్సును అక్కడనే కట్టి పడేస్తానంటే, పాశం వేసి లాగుతాడంటారు చూడండి, పాశం వేసి లాగుతాడంటారు. ఆ పాశం ఏదో కాదు, ఇదే పాశం. ఆ పాశం వేసి యమధర్మరాజు గారు నిన్ను స్వర్గానికి పోదాం అని నిన్ను లాగుతా ఉన్నాం మేము. నువ్వే చేస్తాడు, యమధర్మరాజు గారిని నువ్వే పెట్టుకొని పాశం వేసుకొని దీన్ని విడిచిపెట్టి నేను ఎట్లా వచ్చేది నువ్వు అంటాడు. స్వామీజీ ఇది ముందు ఒక ఉదాహరణ. ఋషికేశ్లో యజ్ఞం చేసినారట. యజ్ఞం చేసినప్పుడు వాళ్ళు అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా డబ్బులంతా కూడా లెక్కేసి స్వామీజీకి కట్టలు కట్టి ఇచ్చినారు. స్వామీజీ బ్యాగ్ ఎత్తుకొని దాన్ని ఇట్లా తీసుకున్నాడు, ఇట్లా బట్టి ఇట్లా ఎత్తుకున్నాడు. ఇట్లుంది చేతిలో, ఇట్లుంది ఎత్తుకొని కట్టల నోటులు బయట వచ్చినాడు. ఇంక పోతా అన్నాడు. పంతులు ఆగు అక్కడ ఆగినాడు. ఏందని అన్నాడు. డబ్బులు అన్నాడు.
ఎవరిది అన్నాడు, ఎవరిది అన్నాడు, డబ్బులు ఇది అన్నాడు, అది నాది అన్నాడు వాడు. వాడేమన్నాడు, అది నాది అన్నాడు. నీదా? నాదేనయ్యా, ఇందా. ఎంతసేపు పట్టింది? ఏమన్నా ఆలోచన ఉందా? చేతిలో కట్టల నోట్లు పట్టకుండా దాన్ని పట్టి ఉండదు. ఆయన మేనేజర్ అవన్నీ లెక్కేసేది ఇచ్చినాడు. ఇందా అనగలగాలంటే దాని గురించిన ఏమన్నా భావన ఉందా? ఇప్పుడు చెప్పండి, మీరు అనుకునే దానికి అర్థమైందా? అది అందుకే దీనికి ప్రాధాన్యం. అది అర్థమవుతుందా? ఆ బట్ట వేరే, ఈ బట్ట వేరే. బట్ట రెండు బట్టలే. అది నువ్వు వేసుకోండేది శరీరం అనే బట్టే, నేను వేసుకోండేది శరీరం అనే బట్టే. ఇప్పుడు పైన బట్టల గురించి మాట్లాడినా, ఇప్పుడు శరీరం అనే బట్టను మాట్లాడుతున్నా. ఆ శరీరం అనే బట్ట, ఈ శరీరం అన్న బట్ట కాదు, బట్ట. వస్త్ర వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ. చూడండి, శరీరం, ఆ శరీరం నుంచి ఇంకొంచెం లోపలికి పోవాలి. ఒకటొకటిగా పోయి చూస్తే ఎంత తేడా వచ్చేస్తుంది తెలిసిన. ఇప్పుడు దాన్ని శుద్ధాంతఃకరణం కావాలి. శుద్ధాంతఃకరణం కలిగి ఆ శుద్ధాంతఃకరణం నుంచి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ సహజత్వమైనటువంటి తన స్వరూపానుభూతిని అనేటువంటిది పొందినప్పుడు ఈ భావాలన్నీ ఏమవుతాయి? ఎక్కడున్నాము, ఏమవుతున్నాము, ఎలా పోతున్నాము, అసలు ఎందుకు జరుగుతూ ఉందో, ఏమి జరుగుతూ ఉందో ఏమో, అలా ఉంటుంది పరిస్థితి. కానీ తను మాత్రం సహజంగా ఉంటాడు. ఏమని మాత్రం ఇబ్బంది. ఇప్పుడు భయం, ఏమండి, భయం, నీకు భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతాం తెలిసిన? నీకంటే వేరే వాడు ఒకడు ఉండి వాడు నిన్నేమన్నా చేస్తాడని భయం. నీకంటే వేరే వాడు ఎవడు లేడు. అప్పుడే చెప్పుకున్నాక ఉన్నది సత్తుగా నేనే, చిత్తుగా నేనే. సత్తు నేనే, చిత్తు నేనే. మరి నాకంటే భిన్నంగా ఏముంది? మరి దేనికోసం నేను భయపడాలి? దేనికి భయపడాలి? భయమే లేదు. రెండవది ఉంటే భయం అప్ప, రెండవది ఉంటే భయం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. ఎట్లా ఉన్నా చూడండి శ్లోకాలు. విశేషం చేస్తారు. 25,000 ఇచ్చిన వాళ్ళు ఇస్తుంది, 50,000 ఇచ్చిన వాళ్ళు ఇస్తుంది, 5,000 తక్కువ తీసేది ఆయన. అది మరి మా ఇంటి దగ్గర వస్తాయి, అదే శ్రీకృష్ణ పిలుచుకొని వస్తే 5,000 తక్కువ అంటే 30,000. అది మరి చెప్పినాను. మీకు తెలుసు ఆ సాయం చేస్తున్నాను. లలిత పీఠం వశిష్టం. మేమంతా పైన కూడా ఏదో 500 1,000 కూడా వచ్చింది. అందరికి అంత వసతి ఉండాలి కదా, అది మరి చేస్తాను కదా. ఇక్కడ అది చెప్పట్లే. ఇప్పుడు అర్థం చేసుకో. స్వామీజీ వాళ్ళ పాలకు చేయాలంటే ఇంత డబ్బులు పెడితే అట్లా అది నువ్వు తెలుసుకో అనే. ఇక్కడ భగవద్గీతలు ఏం చెప్తున్నారంటే, ఇట్లా ఉంటే స్థిత ప్రజ్ఞుడు. అది నేను చెప్పను, నాకు తెలుదమ్మా వాళ్ళ గురించి. నువ్వు తెలుసుకో. ఇంకా భగవద్గీతలో ఎలా చెప్తా ఉన్నారు? భగవద్గీతలో చెప్పిన ప్రకారం ఇలా ఉండాలి. వాళ్ళు ఉన్నారో లేదో మనకొద్దు, నేను ఇలా ఉంటాను అని నువ్వు అనుకో. ఇప్పుడు ఇంకా అర్థమైనా? ఇప్పుడు వాళ్ళని చూడొద్దు,
నువ్వెవరిని చూడాలి? భగవద్గీతను చూడు. భగవద్గీత ప్రకారం నేనున్నానా ఇదే చూడు. పొద్దున్నే అంతా ఇదే నేను చెప్పింది. పొద్దున్నే క్లాస్ ఉన్నారా? విను, పొద్దున్నే క్లాస్. నా క్లాసు నేనే వినుకొని నేను సంతోషపడుతూ ఉంటాను. ఎందుకంటే అది వాళ్ళు మీకు కావాల్సింది కూడా మీకు కావాల్సింది కూడా ఏమంటే పాదపూజ చేసి వాళ్ళ నుంచి మాకు ఏదో ఒకటి మంచి జరగాలి అనేది మీకు కావాలి. సరేనా? తిరిగి ఆ జాగాలో స్వామీజీ పాదపూజ చేస్తామంటే అదే అంత డబ్బులు పెడితే రావాలి చెప్పేస్తాను. సరే మేము సూచిస్తున్నాం అంటే చెప్తాను. ఇప్పుడు రాజు వచ్చి నేను 5,000 ఇస్తే కుంకుమార్చన చేస్తాను అట్లా అని చెప్పి తీసుకొని పోయా. తీసుకొని రసీదు ఆ రాని వాళ్ళందరూ అనుకొని ఇస్తే వాళ్ళు వచ్చింది. లేకపోతే అది బాగా చెప్తే వాళ్ళు కూడా మంచిది అవి తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ శ్లోకాన్ని ఒకసారి చూడండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. దుఃఖములు కలిగినప్పుడు ఉద్విగ్న మనస్సు లేనివాడు. దుఃఖాలు కలిగితే ఉద్విగ్న మనస్సు లేదు. సుఖాలు కలిగితే సుఖము కలిగిపోతా ఉంది అని స్పృహ కూడా లేదు, లేనివాడు. వీతరాగ భయ క్రోధ. రాగము భయము క్రోధము తొలగిపోయినవాడు. ఇప్పుడు రాగము భయము క్రోధము మనం ఏం చేస్తామంటే రాగము లేకుండా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం, మనం నిగ్రహించుకుంటాం, చేసే ప్రయత్నం. వాళ్ళకి అది కాదు, తొలగిపోయింది, అది తొలగిపోయింది. రాగం అనేది లేదు ఎవరిపైన, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి భావన లేదు. నువ్వు ఎంత చేస్తే పోతుంది చెప్పండి అట్లా. ఇప్పుడు మనము దాన్ని ఇప్పుడు సాధకుడుగా ఉండేవాడు ఏం చేయాలంటే, అందుకని మీకు నేను అప్పుడే చెప్పింది, సాధకుడుగా ఉండేవాడు అహంవృత్తి అనేటువంటిది అనుకుంటా ఉంది. ఇప్పుడు కొడుకు వచ్చినాడు, కొడుకుని చూసి అహంవృత్తికి కొడుకు వచ్చినాడు అని నువ్వు అనుకోవాలా. అహంవృత్తి కొడుకు వచ్చినాడే గాని నేనెవరు? నేను ఉపహిత చైతన్యం, నేను ఉపహిత చైతన్యం అని ఫస్ట్ భావించు. ఇది భావించాలి. అహంవృత్తికి సంబంధం. తర్వాత ఏమో జరుగుతూ ఉండాలి. ఈ జరుగుతున్నటువంటి అహంవృత్తి చేసుకుంటా ఉంది, నేను ఉపహిత చైతన్యం అనేటువంటిది. ఇప్పుడు సాధకుడు ఈ అభ్యాసం చేయాలి. అర్థమవుతుందా? ఈ అభ్యాసం అనేటువంటిది చేస్తే వీడికి ఇది స్థిరపడుతూ వస్తుంది. ఈ మనస్సుకు పడుతూ రావాలి, ఈ మనస్సుకు పడుతూ రావాలి. ఇలా పట్టుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సు ఇప్పుడు గుర్తిస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఏదైతే అభ్యాసం చేస్తారో అభ్యాసం చేసింది అది దృఢమవుతూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక మనిషితో పరిచయం అయిందండి, ఈ బుద్ధి మాట్లాడారు, బాగా మాట్లాడారు, మంచి వాళ్ళే అని అనిపించింది. రేపు మాట్లాడినారు, బాగా అనిపించింది. మన్నాడు బాగా అనిపించింది. ఒక 10 రోజులు అయిన తర్వాత బాగా ఇష్టం ఏర్పడుతుంది. ఒక 6 నెలలు అయిన తర్వాత బాగా ఇష్టమైపోయి మాట్లాడకుండా ఉండలేదు. ఫోన్లో అయినా సరే మాట్లాడితేనే కొద్దిగా తగ్గుతుంటుంది. అవునా? ఆ స్థితికి వస్తారా రారా? అది ఎందుకైంది? అభ్యాసం ఏర్పడింది, అభ్యాసం చేత దాన్ని దృఢపడింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శాస్త్ర విషయం మనకు అభ్యాసం లేదు, దీనిని అభ్యాసం చెయ్యి.
అభేద బోధక అభేద బోధక శృతి వాక్యాలను పట్టుకోవాలి, భేద బాధక శృతి వాక్యాలను పట్టుకోవాలి. భేదం ఉండేదాన్ని బాధించాలి, అభేదాన్ని పట్టుకోవాలి. భేదము అభేదం అంటే భేదం అనేటువంటిది నీకు నాకు భేదము అని చూపిస్తూ ఉంటుంది. ఈ అహంవృత్తి ఏం చేస్తుందంటే వీడు నా కొడుకు నేను అని భేదాన్ని చూపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? అది భేదం చూపిస్తుంది కదా, అది భేదం ద్వైతం. భేదము ద్వైతం. ఆ ద్వైతాన్ని ఏం చేయాలంటే భేదాన్ని బాధించాల. భేదాన్ని బాధించే శృతి రావాలి అక్కడ నీకు. భేదాన్ని బాధించే శృతి నీకు అప్పుడు గుర్తు రావాల. తర్వాత అభేదాన్ని బోధించే శృతి కూడా నీకు అదే సమయంలో గుర్తు రావాలి. రెండు రావాల. భేదాన్ని బాధించాలా, అభేదాన్ని సాధించాలా. అవును, అవి రెండు ఏక సమయంలో రావాలా. అది నీకెప్పుడు నిరంతరం అదే ఇప్పుడు అక్కడ అభ్యాసం. ఇది చేస్తే, ఈ అభ్యాసం చేస్తే నీకు ఇది దృఢమవుతుంది. ఈ శ్లోకం ఇవన్నీ కూడా అప్పుడు పడతాయి. అప్పుడు బట్టి సహజంగా అప్పుడు నువ్వు నిలగలుగుతావు. అట్లా కాకుండా ఇప్పుడు మీరు విన్నారుగా, మీరు విన్నారు ఏమని? సహజ స్థితిలో ఉండుట, నేను సహజత్వం అని మీరు ఉన్నారని అనుకోండి. మీరు ఉండగలరా? ఉంటుంది, నేను కాదని నేను చెప్పట్లేదు. నేను ఇట్లా చెప్తున్నాను కాబట్టి ఇంత చెప్పినా గుర్తుందా అనేది నాకు డౌట్. నేను ఇంత చెప్పినా గుర్తుకు రావాలి, ఆ గుర్తును అభ్యాసం చేయాలి, దాన్ని దృఢం చేయాలి, అప్పుడు నిలుస్తుంది. చేస్తే నిలుస్తుంది. ఎందుకంటే వాడితో 6 నెలలు పరిచయం అయ్యేటప్పటికీ ఎంత ఏర్పడింది, అంత పరిచయం. ఇప్పుడు వాడితో 6 నెలలకి అంత ఏర్పడిందే. కొన్ని జన్మల నుంచి పెట్టుకొని ఉన్న ఈ మనస్సుకు సూక్ష్మ శరీరం ఒకటేనా అనేకమా? సూక్ష్మ శరీరం ఒకటి. బేస్ అవన్నీ చూసుకోండి ఎట్లా ఉండదో. అవన్నింటిని వింటూ వస్తేనే ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి కూర్చుంటే ఏమవుతుందంటే ఇవన్నీ వస్తాయి మైండ్లో ఇట్లాగా. సూక్ష్మ శరీరం ఒకటి, స్థూల శరీరాలు అనేకాలు. ఈ సూక్ష్మ శరీరం అనేక జన్మల నుంచి ఒకటే వస్తుంది. ఒకటే అనేక జన్మల నుంచి వస్తున్నప్పుడు ఎంత మందితో ఎన్ని సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉంది, అవన్నీ ఎంత పెట్టుకొని ఉంది, లోపల ఎత్తి పెట్టిందా లేదా, అవన్నీ నేను గమనించి పెడతాయా? ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? అప్పులు అవన్నీ తీర్చేయాలి నువ్వు. అవన్నీ తీర్చాలంటే నీ దగ్గర ఎంత దృఢంగా ఉండాలి ఇక్కడ చెప్పండి. దాన్ని అంతటిని కూడా వచ్చి నిన్ను విచలితులు చేసేస్తుంది. అట్లాగే ఆ విచలితులు చేసేటట్లుగా వస్తుంది. సుడిగాలి మాదిరి వస్తుంది. ఆ సుడిగాలి మాదిరి వస్తే దాంట్లో కూడా నువ్వు నిర్భయంగా నిర్మలంగా ఉండగలగాలంటే ఎంత స్థితి కావాలి. ఆ అభ్యాసం చెయ్యొద్దు. అదంతా చేయకుండానే ఏమీ లేకుండానే నేను సాక్షిని, ఆహా, నేను సాక్షిని అంటే ఇది నిలబడమను. నేను అలా చెప్పను, నిలబడాలి. అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి అది ఇలా వీత రాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము 3 ఏర్పడతాయి. ఈ 3 ఏర్పడకుండా ఎవరికి ఉండదు. రాగం ఏర్పడింది, రాగం ఏర్పడిన వెంటనే రావాలి పాయింట్. వీత రాగ భయ క్రోధ స్థితధే మునిరుచ్యతే. ఓహో, అహంవృత్తికి సంబంధించింది వస్తా ఉందన్నమాట. రాగం ఏర్పడతా ఉంది. నేను సాక్షి స్వరూపుడు. ఇది అహంవృత్తి స్వరూపం వస్తూ ఉంది. ఓకే, అహంవృత్తి నీ పని నువ్వు చెయ్యి, నేను సాక్షిగా ఉంటా అని చేయాలి. ఇది 2 రావాలి అక్కడ. రాగం ఏర్పడినప్పుడు, భయం ఏర్పడినప్పుడు కూడా ఈ సృష్టిని సృజించినప్పుడు హిరణ్య గర్భుడు పుట్టాడు. ఈ హిరణ్య గర్భుడు మీకు అర్థమయ్యే దానికోసం బ్రహ్మ పుట్టినాడు. నన్ను చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని చేశాడుగా. చతుర్ముఖ బ్రహ్మ అంతా చూసేశాడు.
ఆయన ఎక్కడున్నాడు? ఒక తామర పుష్పం మీద కూర్చున్నాడు. పైకి చూశాడు, ఏం కనిపించలేదు. ఇట్లా చూశాడు, ఏం కనిపించలేదు. పోనీ తామరతుడు లోపలికి విన్నాడు, ఏమైనా కనిపిస్తుంది, ఏం కనిపించలేదు. అది ఊరికే ఒక సింబల్, అది అంతే. చెప్తున్నా, పైకి చూసినా కనిపించలా, కింద చూసినా కనిపించలా, పక్కలో చూసినా కనిపించలా, ఈ పక్కలో చూసినా కనిపించలా, ఏ పక్క చూసినా కనిపించలా. లోపలికి వెళ్ళిపోయినాడు, నేను ఎక్కడి నుంచి చూసినా అదే కనిపించలేదు. ఏంటంటే పైకి వచ్చి కూర్చున్నాడు, నేను ఎవరు అసలు? భయం అనిపించింది. భయం అనిపించింది. ఉపనిషత్తులు చెప్తుంది, బృహదారణ్యక ఉపనిషత్తు. ఎవరికి? ఆయన హిరణ్య గర్భునికి భయం అనిపించింది. భయం అనిపించిన వెంటనే అనుకున్నాడు, భయపడాల్సిన కారణం ఏంటి? భయపడాల్సిన కారణం ఏంటి? నేనెవరు? నేను సచ్చిదానంద స్వరూపుడు. నేను దేనికోసం భయపడాలి? ఉన్నది నాకంటే భిన్నంగా ఏమీ లేదు. ఎందుకంటే ఈ స్మృతి వెంటనే వచ్చేసింది. మళ్ళీ ఈ స్మృతి వెంటనే వచ్చేసింది. భయం కలిగింది పూర్వజన్మ సంస్కారాల నుంచి, అది వచ్చింది. ఈ స్మృతి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటిది పూర్వజన్మలో చేసుకో ఉండేటువంటి ఆ వివేక జ్ఞాన బలం కూడా మళ్ళా వచ్చేస్తుంది. అందువల్ల వెంటనే ఈ భయం కలిగిన వెంటనే ఈ స్మృతి వచ్చే లోపలనే ఇదేమైపోయింది. మనం కూడా అట్లా చేయాలి. ఏదైనా భయపడే విషయం వచ్చింది, వెంటనే రావాలి, శ్లోకం రావాలి. తర్వాత రాగం కలిగింది. రాగం ఎవరికి కలుగుతుంది? ప్రేమ. ఎవరికి కలుగుతుంది? అహమృతి కలుగుతుంది. నేనెవరు? నేను సాక్షి. తర్వాత క్రోధం కలుగుతుంది. ఎవరికి? అహమృతి కలుగుతుంది. నేనెవరు? సాక్షి. నేను సాక్షిని అని నువ్వు అనుకునేటప్పటికే నీ రాగము, భయం, క్రోధం 50% తగ్గిపోతాయి. నాకేం సంబంధం అని వచ్చింది చూడండి. నాకేం సంబంధం అని క్వశ్చన్ వేసుకో చూద్దు, వెంటనే నీకు ఇవన్నీ వెంటనే తగ్గుతాయి. ఇంకా కొంచెం ఆలోచన చేసినామంటే ఇంకా బాగా తగ్గుతాయి. ఇప్పుడు కింద లైన్ చూడండి. స్థితధీహి మునిరుచ్యతే. స్థితధీహి. ధీ అంటే బుద్ధి. బుద్ధి ఇలా స్థిరమైపోయినటువంటి వాడు ముని. ఇతను ముని. ఇతనెవరు? ఇతను ముని. మీరు ముని అని ఎవరిని అనుకుంటారు? తపస్సు చేసుకుంటూ ఉండే వాళ్ళని, ఇవంతా చెడలు కట్టేసిన వాడిని, గడ్డం పెంచేసి ఉండేవాళ్ళు ముని అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? ఉండాల. ఈ పైన 3 లైన్లు ఉన్నాయే, ఈ పైన 3 లైన్లు అవి ఇతనిలో కనిపించాలి. ఇతనిలో కనిపిస్తే అతను ముని. అర్థమైందా? స్థితప్రజ్ఞుడు ఇలా మాట్లాడతాడు లేదా ఇక్కడ? తర్వాత ఇంకో శ్లోకంతో కూడా చెప్తున్నాడు ఎలా మాట్లాడతాడు. యస్ సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్ర అనభిస్నేహః. స్నేహం అంటే ఇష్టత.
ఆసక్తి, ఆసక్తిని అన్నారు ఆచార్యులు. స్నేహం అనంటే ఆసక్తి. ఇప్పుడు మనం ఏమి చేయాలన్నా, నువ్వేమన్నా, ఇప్పుడు మీరు కూర్చోన్నారు కదా, క్లాస్ ఇచ్చి పెడితే ఏమవుతారు? నీకు ఆసక్తి ఎటుందో అడుగు పోతావు. ఆసక్తి ఉంది కాబట్టి. నీకు ఆసక్తి లేదనుకో, ఇక్కడే ఉండాలని కూడా అనిపించదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాదు. ఆసక్తి లేదు, ఉండాలి. ఆసక్తి లేనప్పుడు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, అప్పుడు ఇంటికి పోవాలన్నా వద్దా అనే ప్రశ్న వస్తుంది. అట్లాగా శరీరము నిలబడేదానికి ఎక్కడో ఒక జాగా ఉంటుంది, అది దానిపైన ఆసక్తి ఉండకూడదు. దానిపైన ఆసక్తి ఉండకూడదు అని ఇప్పుడు మనం అభ్యాసం. అందుకే తరుమూల వాస, భిక్షాన్న మాత్రేన చ తుష్టిమంతః. తర్వాత తరుమూల వాస, ఎక్కడుంటాడు? తరు అంటే చెట్టు, ఏదో ఒక చెట్టు మొదట్లో ఉంటాడు. ఏడైతే ఏంటి అంటే ఆ వర్షానికి, ఆ ఎండకు ఇబ్బంది పడకుండా ఎప్పుడోసారి. పూర్వ కాలంలో అయితే బాగా ఉండేటివి కాబట్టి అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరేంటి అంటే ఏదో ఒక జాగాలో ఉండదు, ఇదంతా ఏదో జరుగుతూ ఉంది, అదంతా ఈ అభ్యాసం అంతా చేసుకొస్తే నీకు ఆటోమేటిక్గా అది వస్తుంది. ఈ ఇల్లు ఎవరిది? అహంవృత్తిది. ఈ ఇల్లు అహంవృత్తిది. నేనెవరు? నేను ఉపతి చేద్దానండి. అహంవృత్తి ఉంది ఇక్కడ, ఉండు. అట్లా ఉండాలి. ఇది అహంవృత్తికి సంబంధించింది, నాకు సంబంధించినది కాదు. కొడుకు ఎవరు? అహంవృత్తికి సంబంధించినడు కదా. అలాగే ఇల్లు కూడా అహంవృత్తి. ప్రతి దానిపైన కూడా స్నేహము పెట్టుకోవద్దు. స్నేహానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే నెయ్యి. స్నేహానికి ఉదాహరణ నెయ్యి. నెయ్యి ఏం చేస్తుంది? కలిసిపోయి దాన్నంతా మార్చేస్తుంది. అట్లాగా నీకు ఆసక్తి ఏర్పడిందనంటే ఏమవుతుంది? దాంట్లో కలిసిపోతావు. దాంట్లో కలిసిపోయి నువ్వు అది వేరు అనే భావన లేకుండా అయిపోతారు. దానిని స్నేహము అని అంటారు. దానిని స్నేహం. అభిస్నేహము. అభిస్నేహం అంటే పెనవేసుకుని పోవుట. పెనవేసుకుని పోయినారా లేదా? పెనవేసుకున్నారా? అనభిస్నేహ. ఆ పెనవేసుకునుట అనేది లేదు. అంటే ఆ విషయాలతో కలిసినటువంటి దానితో అస్సలు ఏమనే మాత్రం స్నేహము లేదు. అయితే లేడా? ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, కానీ ఏమనే మాత్రం స్నేహము లేదు. ఎస్ సర్వత్రా. ఎక్కడెక్కడ? సర్వత్రా అన్ని ప్రదేశములలో, అన్ని కాలములలో, అన్నింటి యందు కూడా అనభిస్నేహ. ఎప్పుడెప్పుడు? తత్తత్ ప్రాప్య శుభ అశుభం. ప్రాప్తించిన, ప్రాప్తించకపోయిన. చూడండి, తత్తత్ ప్రాప్య శుభ అశుభం. శుభము జరిగిన, అశుభము జరిగిన, ప్రాప్తించిన, ప్రాప్తించకపోయినా, ప్రాప్తించకపోయినా కూడా ఎటువంటి స్నేహము దాని మీద లేదు. అలా స్నేహము లేకుండా ఉండాలంటే తను ఎలా ఉండాలా? తను ఈ అనుభూతిలో ఉండాలా.
ఈ అనుభూతి అనేటువంటిది ఇక్కడ వస్తేనే దానిపైన భావన లేకుండా పోతుంది. ఇక్కడ వస్తేనే దానిపైన భావన లేకుండా పోతుంది. ఇక్కడ ఇది రాకుండా, అందుకే 55వ శ్లోకంలో 2వ చరణం అని చెప్పినాం, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, ఆత్మయందే ఆత్మతో రమిస్తుంటాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. ఇప్పుడు మీకు సుఖము ఆనందం కలుగుతుంది కదా, సుఖము ఆనందం కలుగుతా ఉండేది విషయాల వలన కలుగుతుందా కలగట్లేదా? విషయాల వల్ల కలుగుతుంది. విషయము ఏమీ లేకుండానే నీకు నిద్రలో సుఖం కలిగిందిగా, నిద్రలో సుఖం కలిగింది, నువ్వు పొద్దున్న లేచినప్పుడు నీకు అనుభవం కలిగిందిగా. అందుకే నేను ఫస్ట్ అదే చెప్పింది. నేను అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటాడు, అలా ఉంటాడు, ఎప్పుడు తన సహజ స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ ఏమంటే అది దృఢమైపోయి ఉంటుంది, అది దృఢమైపోతుంది. ఇది అహం వృత్తి, ఈ అహం వృత్తితో ఇదంతా జరుగుతుంది, నేను ఇది అని దృఢమైపోయింది. అలా దృఢమైపోయిన కారణం చేత ఏమనే మాత్రం వికారం చెందకుండా ఉంటాడు. అది దృఢం కావాలి మనకి. అది దృఢం కావాలంటే ఫస్ట్ వివేకం కలగాలి. ఓహో ఇట్లన్నమాట అని వివేకం కలగాలి. వివేకం కలిగిన తర్వాత అలా ప్రయత్నించాలి. ప్రయత్నించి అలా ఉండుట కొరకు ఏ విధంగా ప్రయత్నం చేస్తే మనం సరిపోతుంది అనేటువంటిది ఆ ప్రకారంగా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసి అది అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి దృఢం చేసుకోవాలి. ఎప్పుడైతే అభ్యాసం చేసి నువ్వు దృఢం చేసుకుంటావో అప్పుడు అది కుదురుతుంది. అభ్యాసం చేయకుండా, దృఢం కాకుండా కేవలం శ్రవణం చేసినంత మాత్రాన అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే శ్రవణ మాత్రేన భాగవతం చెప్పేటప్పుడు ఈ భాగవతం వింటే నేను మోక్షాన్ని పొందుతానా అనే ఒక డౌట్ ఉంది. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. 7 రోజులు భాగవతము జరిగింది. ఎందుకంటే ఆయన ఉండేది 7 రోజులే. దాన్ని వీళ్ళందరూ రకరకాల అర్థాలు చెప్తారు. అది తప్పు, వాళ్ళు చెప్పే మాటలన్నీ వినద్దు. ఇప్పుడు ఆ భాగవతాన్ని వింటే వినిన దానికే ఏమైపోయింది, మనస్సు అలా అయిపోయింది. విని అలా అయిపోయింది, ఆ పరమాత్మ భావాన్ని పొందిపోయింది. కేవలం వినిన దాని వల్లనే పొందిపోయింది. దానికి సాక్ష్యంగా ఏం చేశారంటే ఒక వెదురు బొంగు 7 కణుకులు 7 కణుకులు ఉండేటువంటి ఒక వెదురు బొంగును తీసుకురమ్మని చెప్పి అక్కడ నాటినారు. వీళ్ళందరికీ తెలియదు. అది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కణుపు పగులుతూ వచ్చింది. ఒక రోజు జరిగేటప్పటికి ఒక కణుపు పగులుతూ ఉంది. 7 రోజులు జరిగేటప్పటికి 7 కణుపులు పగిలిపోయి ఆ వెదురు బొంగు చీలిపోయి ఆ వెదురు బొంగులో నుండి ఒక మహా తేజస్సు ఒకటి బయట వచ్చింది. ఆ తేజస్సు చెప్పింది ఏమని, మహాత్మా మీ దివ్య అనుగ్రహము వలన మీరు చెప్పినటువంటి దీనిని నేను శ్రవణం చేసిన దాని వలననే నాకు ఎన్నో జన్మల నుండి ఇట్లా ఈ పడి ఉండేటువంటి దీంట్లో పడి ఉంటుంది అన్నమాట. దీంట్లో పడి ఉండేటువంటిది నాకు శాప విమోచనం కలిగింది. దీన్ని శ్రవణం చేసి నాకు శాప విమోచన కలిగింది. కరెక్ట్ గా ఎవరైతే ఇలాగే అని శ్రవణం చేతనే అర్థం చేసుకున్నారో, అలా ఉండిపోయినారో వాళ్ళకు మోక్షం కలిగి తీరుతుంది అని చెప్పినారు. అక్కడ
కేవలం శ్రవణం చేతనే నీకు మోక్షం. శ్రవణం చేతనే మోక్షం వచ్చిందని అంటే నువ్వు అలా అయిపోవాలి. నువ్వు అలా అయిపోవాలనంటే ఎంత అంతఃకరణ శుద్ధి కలవాలి. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి ఒకసారి సరిపోతుంది. వివేకానంద స్వామి వారు ఒక్కసారికే అర్థమైపోయేది. మనం స్వామీజీకి బుక్ ఇచ్చినామంటే, ఈ బుక్ ఇచ్చినామని అనుకుంటే, ఈ బుక్ ఇస్తే స్వామీజీ అంటారు స్పీడ్ రీడర్, స్వామీజీనే చెప్తారు నేను స్పీడ్ రీడర్ అండి. అట్లా కాదు తల్లి, స్పీడ్ రీడర్ అంటే చదివేస్తాడు, ఫాస్ట్గా చదువుకోండి, 2 గంటలు చదివేస్తాను బుక్ అంటాడు. చదవడం కాదు, మళ్ళా అర్థం కూడా చెప్పాలి కదా. చెప్తాను మనము ఒక పేజీని చదివితేనే తలకాయ పట్టుకొని ఏ అర్థం కాక స్వామీజీ ఏం చెప్తున్నాడా విందామా అని చెప్పి దాన్ని మళ్ళా శ్లోకాన్ని స్వామీజీ చెప్పేదాన్ని వినుకుంటాడు. స్వామీజీ ఏంటి చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అంతఃకరణ శుద్ధి కలిగిన వాళ్లకు అది సరిపోతుంది. అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళకి ఏం చేయాలి? శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. సరేనా? తర్వాత నాభినందతి నద్వేష్టి, ఒకరిని ద్వేషించాలంటే మళ్ళీ ఇది రావాల్సిందే. ద్వేషం ఎక్కడ కలుగుతుంది? అహం వృత్తిలో దానిపైన ఏదో ఒక ఇష్టత ఉంటే దానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుంటే అప్పుడే ద్వేషం వస్తుంది. రాగద్వేషాలు. నాభినందతి, ఒకరిని పొగుడుతున్నాడు, అమ్మాయి కనిపిస్తే చాలు. దానికి తోడు ఈ సినిమాలు ఏంటంటే, ఈ సినిమాల్లో ఈ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. పక్కలో ఉండే వేరే వాళ్ళు చెప్తారనమాట, వాడంతా అబద్ధాలు చెప్తున్నాడు, వాడంతా అబద్ధాలు, వాడికి ఆస్తి లేదు పాస్తి లేదు, కానీ వాడు ఏం చెప్తాడంటే నాకు కావాల్సినంత ఆస్తి ఉందని చెప్పినాడు, నిన్ను బాగా చూసుకుంటానని చెప్తాడు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వీళ్ళు చెప్తారనమాట ఆ అమ్మాయికి, చూడు వాడికి ఆస్తి లేదు పాస్తి లేదు, వాడు నిన్ను బాగా చూసుకుంటాను అంటాడు, వాడు చూసుకుంటాడు లేదు నువ్వే ఆలోచన చేసుకో అంటే ఏమంటది, వాడు చూసుకుంటాడో చూసుకోడు అది కాదు కావాల్సింది, నా మనస్తృప్తి కోసమే కదా వాడు అబద్ధాలు చెప్పినాడు అంటే ఇట్లాంటివి చెప్పి అవి అలవాటు చేసుకుంటాడు వీడు. ఇప్పుడు ప్రపంచంలో ఉండేవాడు ఈ అమ్మాయి అలాగే తయారవుతుంది, వాడు కూడా అలాగే తయారవుతున్నాడు. ఇప్పుడు చూడండి సినిమాల్లో ఏ హెయిర్ స్టైల్ పెడితే ఆ హెయిర్ స్టైల్ పెట్టుకుని వస్తుంది. ఇదంతా నాన్నకు ప్రేమతో దీంట్లో ఇట్లా పెట్టింటాడు వాడు, ఆ వెంట్రుకలు పైకి వేసుకొని. నేను సినిమా తెలియదు, నాకు తెలుసు, మనం చూస్తా అంటే అందరూ ఇట్లా పెట్టుకొని పోతారు వెంట్రుకలు. ఏదైనా ఇల్లు ఇది పిక్చర్లో లేకపోతే ఎవరైనా చూసి చేసుకుంటారని నేను. మళ్ళీ ఒకసారి నాన్నకు ప్రేమతో అనే సినిమా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, నీకు పలానా రోజు నాన్నకు ప్రేమతో సినిమా అని వేస్తాంటారు కదా ముందుగానే అడ్వర్టైజ్మెంట్. అట్లా వేస్తా అంటే అప్పుడు చూసి ఓహో ఇదన్నమాట అది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతున్నారు, దానిని చూసి అదేంటి అది గుణం మాయ. మాయ ఏం చేస్తుంది, గుణములు నిన్ను లాగేస్తా ఉన్నాయి, ఆకర్షిస్తున్నాయి. ఆ గుణములకు ఆకర్షణకు లోపడిపోతున్నాడు లేదా ఇక్కడ. ఈ ప్రకృతి ధర్మం అదే, మాయా ధర్మం అదే, నిన్ను లోపరుచుకోవడమే మాయ ధర్మం. జ్ఞానిని కూడా వలేస్తుంది మాయకు, సామాన్యం కాదు. వీడు నిజంగా ఉన్నాడా, వీడు అందుకే బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ. భగవంతుడు అతన్ని ఏమంటున్నాడు, మహాత్ముడు అని అంటున్నాడు. ఎవరు?
అనింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఇతన్ని మహాత్ముడు అనాలంటే ఇతను ఎలా ఉండాలి? ఎంత స్థితిలో ఉంటే పరమాత్మ ఆయన భగవంతుడే మహాత్ముడు అన్నాడంటే ఇంకేమన్నా సామాన్యమా? అందుకనే అందరూ ఉండగలరు వాళ్ళు అట్లాగా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వ్యతితత్వ. ఎవడో ఒకడు ఉంటాడే కానీ అందరూ. కానీ కొంతమంది ఏం చెప్తారంటే మీరందరూ కూడా జీవన్ముక్తులు. ఇప్పుడే కరెక్టే. మీరందరూ ఇప్పుడు ఇలా ఉంటే జీవన్ముక్తులు కదా, ఇలా ఉంటే జీవన్ముక్తులు. మీరు ఇలా ఉండండి అనే మాట చెప్పరు. ఇలా చేస్తాను కూడా లేదు. మీరు ఆల్రెడీ జీవన్ముక్తులు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారు లేదా? ఇప్పుడు మీరందరూ ఉపహిత చైతన్యం మీకు తెలిసిందా లేదా? ఉపహిత చైతన్యం తెలిసింది. మీరు ఇప్పుడు జీవన్ముక్తులు. ఇంక వాడి జీవన్ముక్తి కోసం వాడు ప్రయత్నం చేసేది ఏముంది? ఆ ప్రయత్నమే లేదు. ఇంకా అంటే వీనంతటా వీడే అలా పడిపోయినట్లు అయిపోయినారు. చెప్పండి, ఎంత ఇది అనిపిస్తుంది చెప్పండి. నాకు ఇట్లాంటి వింటే నాకేమనిపిస్తుంది అంటే ఏం అనలేమో అనలేము. అందుకని ఆ ప్రదేశాల్లో కొంచెం దూరంగా ఇంకా కొంతకాలం పడుతుంది. నాకు కొంతకాలము పడుతుంది. ఎందుకంటే వాటిని చూసి కూడా ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు ఏమని వీతరాగ భయక్రోధ రావాలి. నాకు ఆ శ్లోకం ఆ టయానికి గుర్తు రావాల. నాకు ఆ శ్లోకం గుర్తురాదు. అహమృతి వస్తుంది. ఏంది ఇట్లా చెప్తా ఉన్నారు వీళ్ళందరూ ఎట్లా నాశనం అయిపోతున్నారు, వీళ్ళందరూ ఇట్లా అయిపోతారు. నీకెందుకురా? ఇప్పుడు నాకు అదే కదా కావాల్సిందే. నీకెందుకురా అహమృతి? అది నువ్వెవడు? నువ్వు ఉపయోగించేది నోరు పుసుకు గమనండు అని రావాలి. వద్దా? రావాలి. నా అభినందతి బాగా చెప్తాడు అనుకో. ఏం చెప్పినాడబ్బా? ఆహా అవసరం, బాగానే చెప్పినాడబ్బా, సంతోషం. నిన్ను అడిగితే చెప్పు. సత్యాన్ని చెప్పినారంటే చెప్పు. నద్వేష్టి ఈయనట్లు చేసి ఇట్లా చెప్పడం సరిపోతుందేమయ్యా? నద్వేష్టి ద్వేషించదు. ఇలా ఎవడున్నాడో ఇప్పుడు చూడండి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అతని ప్రజ్ఞ స్థిరమైనది. అతడు నిజమైన స్థిత ప్రజ్ఞ కలిగిన వాడు. ఇప్పుడు అతను ఎలా మాట్లాడతాడు? రెండో ప్రశ్నకు సమాధానం వచ్చిందా? రెండో ప్రశ్నకు సమాధానం అయింది. ఇంకా మూడో ప్రశ్న కిం ఆసీత. అతను ఎలా కూర్చుంటాడు? ఇంద్రియాలతో ఎలా నడుచుకుంటాడు అనేది చెప్పాలి. అది మొదలు పెడతాడు. అవి 6 శ్లోకాలు ఉంటాయి. అది రేపు మొదలు పెడతాం. ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యుర్మా అమృతంగమయ. ఓం శాంతి హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरे ओम. నేను మీకు అర్థం కావాలని సింపుల్గా చెప్తున్నా. నేను సింపుల్గా చెప్తాను. నేను కరెక్ట్గా భాష్యం ఎత్తుకొని భాష్యం ప్రకారం చెప్పినానంటే ఎలా ఉంటుంది తెలిసిన? మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేనైతే అలాగూ ఉండిపోతాను. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీరు ఎన్నో పనులు బిజీగా ఉంటారు కదా. ఆ బిజీగా ఉండి మీకు తెలియకుండా టైం గడిచిపోతాను.
నాకు ఏం పని ఉంది, నాకేమి పని లేదుగా. నాకేమి పని లేనప్పుడు మీరు పని లేకుండా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండగలుగుతారు? మీరు ఆలోచన చేసుకోండి. హ్యాపీగా ఉంటారు. పని లేనప్పుడే చెప్తా ఉండేది. మీకు పని లేనప్పుడు, ఏమీ లేనప్పుడు బోర్ కొడుతుంది. మీకు కూర్చొని చూసుకోండి కావాలంటే బోర్. ఎంతసేపు ఉంటావు? ఇప్పుడు నేను గమ్మున కూర్చొని ఉంటా కదా రూమ్ లో, ఎవడన్నా మాట్లాడతాడా? పోనీ ఎవడన్నా బంధువులు వస్తారా? పోనీ ఎవడన్నా ఇక్కడ తిరగతా ఉంటారు, ఎవడన్నా వచ్చి ఏం స్వామి బాగున్నారా, ఏం చేస్తున్నారని ఏమన్నా అడుగుతాడా? నాకు టైం పాస్ అట్లా కావాలి. శాస్త్రం పట్టుకోకపోతే పడిపోతాం. శాస్త్రం పట్టుకోకపోతే పడిపోతాం. అంటే శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రాలంబనతోనే నిలబడాలి. అక్కడ ఎంతసేపు పట్టుకోగలుగుతారు శాస్త్రాన్ని? మీరు ఎంతసేపు వింటారు చెప్పండి శాస్త్రాన్ని వింటే? మీకు కోరు అదే చెప్తాను, చెప్పండి. అదే అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి అలా ఉండిపోవడం. అట్లా ఈసారి చెప్తున్నా